హాయ్ డియర్ ఇన్వెస్టర్స్, ఈరోజు నేను చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి రావడం జరిగిందండి. వీడియో మీరు చివరి వరకు చూడమని నేను ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసు, చాలా ఇంపార్టెంట్ కంపెనీ, చాలా ఇంపార్టెంట్ వెంచరు, చాలా హైలీ డెవలప్మెంట్స్, అలాగే రీజనబుల్ ప్రైస్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నిజంగా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు. దానికన్నా ముందు మనకి ఇది వరకు విజయవాడ ఏంటంటే బెంజ్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు ఉండేదండి కేవలం. ఆ తర్వాత మనకి కానూరు, తాడిగడప వరకు వెంచర్లు అనేవి డెవలప్మెంట్ చేస్తూ ఉండేవారు రియల్ ఎస్టేట్ వారు. అయితే అంత దూరం వెళ్ళి కొంటం ఎందుకని చాలామంది కొనేవారు కాదు. ఈరోజు పరిస్థితి ఏంటి, కానూరు, తాడిగడప అనేది విజయవాడ సిటీలో చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోయింది. తర్వాత ఏంటంటే కంకిపాడు వరకు డెవలప్మెంట్ అవుద్దని ఎవరు ఊహించలే. ఈరోజు మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు గ్యాపే లేదు అసలు. కంకిపాడు వరకు మెర్జ్ అయిపోయిన పరిస్థితి. ఓకేనండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో కలిసిపోవటానికి ఎన్నో రోజులైతే పట్టేలాగా కనపడట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఆటోనగర్ నుండి కంకిపాడు వరకు మొత్తం వెంచర్లు ఎలాగైతే డెవలప్మెంట్ చేశారో, ఆ వెంచర్లో ఇప్పుడు హౌసింగ్ ఎలాగైతే వచ్చిందో, లాస్ట్ 5 years బట్టి మన కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో అన్ని వెంచర్లు వచ్చినాయి. ప్రజెంట్ ట్రెండ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ప్రజెంట్ అంటే మనకి ఇవన్నీ హౌసింగ్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు ఖచ్చితంగా. దానికి రీజన్ ఉంది. రీజన్ నెంబర్ 1 ఏంటంటే కనెక్టివిటీ అండి, సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, థర్డ్ ఏంటంటే బందర్ పోర్ట్ అండి. ఎందుకంటే ఈ మూడు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని అయితే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తొందరలో లాంచ్ అవుతుందండి. ప్రజెంట్ కొత్త టెర్మినల్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మనకి ఆగస్ట్ ఎండింగ్ కల్లా రెడీ అవుద్ది. సెప్టెంబర్ నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తిరగబోతున్నాయండి. అంటే సింగపూర్కి, శ్రీలంకకి, థాయిలాండ్కి ప్లేన్స్ కన్ఫర్మ్ అయినాయి. సెప్టెంబర్ నుండి మనం ఇంటర్నేషనల్ జర్నీ చేయొచ్చు ఇక్కడ నుండే. అలాగే మనకి బందర్ పోర్ట్ కూడా అప్పటికల్లా రెడీ అవుద్ది. మొత్తం తెలంగాణ నుంచి అయితేనే, ఆంధ్ర నుంచి అయితేనే మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా బందర్ పోర్ట్ నుండి జరగబోతుంది. ఇక ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ బందర్ హైవే అనేది 4 lane ఉందండి. 6 lane ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ ఫ్లైఓవర్లన్నీ 6 lanes డెవలప్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే ఈ బందర్ హైవేలో మనకు ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందండి. ఔటర్ రింగ్ రోడ్డు అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇండియాలో. ఇది 189 kilometerల ప్రాజెక్టు విత్ 12 lanes ప్రాజెక్ట్. ఆ ఔటర్ రింగ్ రోడ్డు అనేది మనకి ఇక్కడ నుండి 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాల్లో వెళ్ళే ఏరియాలో నెప్పల్లి, చలివేంద్రపాలెం, బొట్టపాడు మీదుగా వెళ్తుందండి. అయితే మన కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఊరు ఏంటంటే ఆకునూరు అండి. ఆకునూరు అనేది ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అంటే ప్రజెంట్ పెద్ద పెద్ద కంపెనీలు, బ్రాండెడ్ కంపెనీలు వెంచర్లు డెవలప్ చేయడానికి ఆసక్తి చూపే ఏకైక ప్రాంతం ఏంటంటే ఖచ్చితంగా ఆకునూరు అండి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్కి ఇమీడియట్గా ఉంది కాబట్టి అందరూ ఆకునూరులోనే డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఆకునూరులో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండటం వల్ల యూజ్ ఏంటంటే మనం డైరెక్ట్ గా తెనాలి, గుంటూరు వెళ్లే యాక్సెస్ ఇక్కడి నుంచే ఉందండి. మనం జనరల్ గా విజయవాడ బెంజ్ సర్కిల్కి వెళ్ళి వారధి వెళ్ళి అటు వెళ్తాం కదండి. కానీ ఇప్పుడు తెనాలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, గుంటూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, గన్నవరంకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే రివర్ దాటగానే రేడియల్ రోడ్స్ ప్లాన్ చేశారు. ఆ రేడియల్ రోడ్స్ మీదుగా మంగళగిరి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, రాజధానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏంటంటే కనెక్టివిటీస్ పెరుగుతున్నాయండి విపరీతంగా. కనెక్టివిటీస్ పెరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే వెంచర్లు మొత్తం కూడా హౌసింగ్ స్టార్ట్ అవుద్ది. అలాగే మీరు ఇప్పుడు ఈ ప్లేస్లో అంటే కంకిపాడికి, ఉయ్యూరుకి మధ్యలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. అది కూడా ఆకునూరులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా బెటర్. అది కూడా ఇలాంటి బ్రాండెడ్ కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే మనకి ఇటు విజయవాడలో, అటు గుంటూరులో, వినుకొండలో, బాపట్లలో ఇలాంటి అనేక ప్లేసెస్లో అద్భుతమైన వెంచర్లు అండి. ఎక్సలెంట్ వెంచర్స్, అద్భుతంగా డెవలప్మెంట్ చేసిన వెంచర్లు ఉన్నాయి. అలాగే ఈ వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ వెంచర్కి వచ్చే ముందు కూడా మీరు కంకిపాడు దగ్గరలో, పెనమలూరు దగ్గరలో వీళ్ళ వెంచర్లు చూసి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ నచ్చితేనే ఇక్కడికి రావచ్చు. అంత అద్భుతంగా ఉంటాయండి. ఈ వెంచర్లో ఏంటంటే హైలైట్, దీంట్లో హౌసింగ్ ఉందండి. జనరల్గా మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కోవచ్చు ఎక్కడైనా. అదే ఇళ్ళున్న వెంచర్లో కొనుక్కుంటే ఏమవుద్దంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి
రిటర్న్స్ తొందరగా వస్తాయి. ఈ వెంచర్ లో ఏంటంటే 49 లక్షలకే కేవలం హౌసెస్ అనేవి దీంట్లో ప్లాన్ చేయడం జరిగిందండి. ఇందులో ఏంటంటే 220 గజాల్లో 1105 ఎస్ఎఫ్టీలో 49 లక్షలకే కేవలం హౌసెస్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. వీళ్ళకి ఏ వెంచర్లో అయినా హౌసెస్ విల్లాస్ డెవలప్ చేసే అలవాటు. అయితే చాలా మంది నమ్మేవారు కాదు, హౌసెస్ కడతారేంటి విల్లాస్ కడతారేంటి అనుకునేవాళ్ళు. కానీ ప్రతి వెంచర్లోనూ వీళ్ళు ఏదైతే చెప్పారో హౌస్లు పూర్తి చేశారు, విల్లాస్ పూర్తి చేశారు. ఈ వెంచర్లో కూడా హౌసింగ్ వస్తుందండి. సో హౌసింగ్ ఉన్న వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు పెట్టే పెట్టుబడి అంటే ఇంకా హౌస్లు రాకముందు ఇప్పుడు పెట్టే పెట్టుబడి హౌస్లు పూర్తయ్యాక మనకి చాలా హైక్ వస్తుందండి. రిటర్న్స్ అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ వెంచర్లో ప్రత్యేకత ఏంటంటే మనం మినిమం స్క్వేర్ యార్డ్ 12,900 నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 12,900 నుండి స్క్వేర్ యార్డ్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదొకటి చాలా బాగుందండి ఈ వెంచర్లో. ఇక్కడ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఎక్కడ రాజీ పడని డెవలప్మెంట్స్ అండి, అద్భుతమైన డెవలప్మెంట్స్, ఎవరు ఇవ్వని డెవలప్మెంట్స్, ఎక్సలెంట్ డెవలప్మెంట్స్. మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్ ఇస్తారండి వీళ్ళు. మనకు అన్నీ కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా హైలైట్ ఉంటుందండి వీళ్ళ వెంచర్లో. పిల్లల కోసం బాగా ఎక్కువ ప్లాన్ చేస్తారు ఈ వెంచర్ వారు. పిల్లలకి బాగుంటుంది. అలాగే ఓపెన్ జిమ్ ఉంటుంది. మనకి ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్స్ కూడా పెడతా ఉంటారు. ఓపెన్ జిమ్ ఖచ్చితంగా ఉంటుంది. చుట్టూ కూడా పెద్ద కాంపౌండ్ వాల్ ఇచ్చి మళ్ళా దాని మీద సోలార్ ఫెన్సింగ్ ఉంటుందండి. ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ ఉంటుంది. దానికి మళ్ళా సెక్యూరిటీ రూమ్ ఉంటుందండి. ఇవి డెవలప్మెంట్స్ ఉంటాయి. అయితే ఏ వెంచర్ కన్నా పక్కన హౌసెస్ ఉంటే ఇంకా బెటర్. ఎక్కడో దూరంగా ఉంటే మాత్రం కొద్దిగా లేట్ అవుద్ది డెవలప్మెంట్ అవడానికి. ఈ వెంచర్ పక్క నుండి మొత్తం హౌసెస్ అండి. ఇక్కడ నుండి బందర్ హైవే వరకు అన్ని హౌసెస్. మనం ఎక్స్టెన్షన్ అవుతున్నాం, హౌసెస్ కి ఎక్స్టెన్షన్ ఇదంతా. అలాగే ఈ వెంచర్ లో వాటర్ ట్యాంక్, ప్రతి ఫ్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా ఉంటాయండి. అలాగే ఈ వెంచర్ ముందే సిటీ బస్ ఆగుతుందండి. చూడండి, లైవ్ ప్రూఫ్ చూపించాను నేను. ఫస్ట్ ఫేజ్ ఇదండి. సెకండ్ ఫేజ్ కూడా ఉంది. ఇంకో సెకండ్ ఫేజ్ కూడా 25 ఎకరాలు ఓపెన్ చేయబోతున్నారు. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే డియర్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయనో లేకపోతే ఇంకో కారణం ఇంకో రీజన్తో మీరు తర్వాత కొందాంలే తర్వాత చేద్దాంలే అనుకుంటే మాత్రం ఇలాంటి వెంచర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ని కోల్పోతారండి. ఎందుకంటే అంత మంచి ఇన్వెస్ట్మెంట్. మీరు మనీ ఉంటే కనుక వెంటనే డెసిషన్ తీసుకుని డిస్క్రిప్షన్లో ఉన్న కంపెనీ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఒక్క ప్లాట్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే అలా ఉంటుందండి, బాగుంటుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. మీరు సాటిస్ఫై అవుతారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత ఖచ్చితంగా. సో డియర్ ఇన్వెస్టర్స్, వెంటనే కాల్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.